హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. తెరపై పట్టగల ప్రతిబింబంను డాష్ అంటారు. ఆన్సర్ నిజ ప్రతిబింబం. ఒక గోళాకార దర్పణపు వక్రత వ్యాసార్థం 20 సెంటీమీటర్లైనా దాని నాభ్యంతరం విలువ ఈ క్రింది వాటిలో ఎంత? ఆన్సర్ 10 సెంటీమీటర్లు. క్రింది వాటిలో ఆవర్తనాన్ని సూచించినది డాష్. ఆన్సర్ V/U HI/HO. కాంతి ఏదేని ఉపరితలంపై పడి పరావర్తనం చెందినప్పుడు పతన కోణం పరావర్తన కోణాలు డాష్. ఆన్సర్ పతన కోణం పరావర్తన కోణం సమానంగా ఉంటాయి. నాభ్యంతరం మరియు వక్రత వ్యాసార్థాల మధ్య సంబంధాన్ని క్రింది విధంగా రాయవచ్చు. ఆన్సర్ R = 2F. 15 సెంటీమీటర్ల నాభ్యంతరం గల పుటాకార దర్పణం ముందు 25 సెంటీమీటర్ల దూరంలో 4 సెంటీమీటర్ల ఎత్తుగల వస్తువు నుంచితే ఏర్పడే ప్రతిబింబం డాష్ ప్రతిబింబం. ఆన్సర్ నిజ ప్రతిబింబం. పుటాకార దర్పణ ప్రధానాక్షంపై C వద్ద వస్తువును ఉంచినప్పుడు ప్రతిబింబం డాష్ వద్ద ఏర్పడుతుంది. ఆన్సర్ వక్రత కేంద్రం వద్ద. గోళాకార దర్పణంలో కొలిచే దూరాలన్నింటినీ డాష్ నుండి కొలుస్తారు. ఆన్సర్ దర్పణ ధ్రువం. గోళాకార దర్పణాల విషయంలో వస్తువు దూరం, ప్రతిబింబ దూరం మరియు నాభ్యంతరాల మధ్య సంబంధాన్ని ఈ క్రింది విధంగా రాయవచ్చు. ఆన్సర్ 1/F = 1/V + 1/U. దర్పణం యొక్క జ్యామితీయ కేంద్రాన్ని డాష్ అంటారు. ఆన్సర్ దర్పణ ధ్రువం. పతన పరావర్తన కోణాల మధ్య సంబంధాన్ని ఈ విధంగా రాయవచ్చు. ఆన్సర్ I = R. కుంభాకార దర్పణం ఆవర్తనం విలువ డాష్. ఆన్సర్ >1.
సూర్యుని నుండి వచ్చే సమాంతర కాంతి కిరణాలు పుటాకార దర్పణం వలన ఒక బిందువు వద్ద కేంద్రీకరింపబడతాయి. ఆ బిందువుని ఏమంటారు? ఆన్సర్ నాభి లేదా నాభియ బిందువు. ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబంను ఏర్పరచు దర్పణం ఏది? ఆన్సర్ కుంభాకార దర్పణం లేదా సమతల దర్పణం. కుంభాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ పరిమాణం ఎల్లప్పుడూ డాష్. ఆన్సర్ వస్తు పరిమాణం కన్నా తక్కువగా ఉంటుంది. షాపింగ్ మాల్స్లో సెక్యూరిటీ కొరకై వాడు దర్పణం ఏది? ఆన్సర్ కుంభాకార దర్పణం. వాహనాలలో డ్రైవర్లు వాడు దర్పణం ఏది? ఆన్సర్ కుంభాకార దర్పణం. 15 సెంటీమీటర్ల వక్రతా వ్యాసార్థం గల పుటాకార దర్పణం ప్రధానాక్షంపై కొంత దూరంలో ఒక వస్తువును ఉంచాము. అప్పుడు ప్రతిబింబం దర్పణం నుండి 30 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడితే వస్తు దూరం డాష్. ఆన్సర్ 10 సెంటీమీటర్లు. కాంతి పరావర్తన నియమాలను తృప్తిపరచునవి క్రింది వాటిలో ఏ దర్పణాలు? ఆన్సర్ అన్ని పరావర్తన తలాలు. సోలార్ కుక్కర్గా వాడు దర్పణం ఏది? ఆన్సర్ పుటాకార దర్పణం. 15 సెంటీమీటర్ల నాభ్యంతరం గల పుటాకార దర్పణం ముందు 25 సెంటీమీటర్ల దూరంలో 4 సెంటీమీటర్ల ఎత్తుగల వస్తువు నుంచితే దర్పణానికి ఎంత దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది? ఆన్సర్ -37.5 సెంటీమీటర్ల దూరంలో. ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు పుటాకార దర్పణం వల్ల డాష్ వద్ద కేంద్రీకరింపబడతాయి. ఆన్సర్ నాభి వద్ద. తెరపై పట్టలేని ప్రతిబింబం డాష్ అంటారు. ఆన్సర్ మిథ్యా ప్రతిబింబం. పుటాకార దర్పణంతో మిథ్యా ప్రతిబింబం ఎప్పుడు పొందగలం? ఆన్సర్ దర్పణ ధ్రువానికి నాభికి మధ్య వస్తువు ఉన్నప్పుడు. పుటాకార దర్పణంతో ఏర్పడే ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం కంటే తక్కువగా ఉండే సందర్భం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ వక్రత కేంద్రానికి ఆవల వస్తువు ఉన్నప్పుడు. దర్పణ ధ్రువానికి నాభికి మధ్య దూరాన్ని ఏమంటారు? ఆన్సర్ నాభ్యంతరం. 15 సెంటీమీటర్ల నాభ్యంతరం గల పుటాకార దర్పణం ముందు
25 సెంటీమీటర్ల దూరంలో 4 సెంటీమీటర్ల ఎత్తుగల వస్తువును ఉంచితే ఆవర్తనం విలువ డాష్. ఆన్సర్ -6 సెంటీమీటర్లు. దర్పణ ధ్రువానికి దర్పణ వక్రత కేంద్రానికి మధ్య దూరాన్ని ఏమంటారు? ఆన్సర్ వక్రత వ్యాసార్థం. కుంభాకార దర్పణ నాభి దిశలో ప్రయాణిస్తూ దర్పణంపై పడిన కాంతి కిరణం పరావర్తనం చెందాక డాష్. ఆన్సర్ ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్తుంది. వస్తువు ఎత్తు డివైడెడ్ బై ప్రతిబింబం ఎత్తు ఈజ్ ఈక్వల్ టు డాష్. ఆన్సర్ వృద్ధీకరణం. పుటాకార దర్పణంలో నిజ వస్తువుకి నిజ ప్రతిబింబానికి మధ్య గల కనిష్ట దూరం డాష్. ఆన్సర్ 0. గోళాకార దర్పణం ఏ గోళానికి సంబంధించినదో ఆ గోళ కేంద్రాన్ని దర్పణం యొక్క డాష్ అంటారు. ఆన్సర్ వక్రతా కేంద్రం. పుటాకార దర్పణం వల్ల ఏర్పడు ప్రతిబింబం ఏది? ఆన్సర్ నిజ ప్రతిబింబం మరియు మిథ్యా ప్రతిబింబం. కార్ల హెడ్లైట్లలో షేవింగ్ అద్దాలుగా వాడు దర్పణాలు ఏవి? ఆన్సర్ పుటాకార దర్పణాలు. సంజ్ఞా సంప్రదాయం ప్రకారం అన్ని దూరాలను డాష్ నుండి కొలవాలి. ఆన్సర్ దర్పణ ధ్రువం నుండి. దర్పణం వృద్ధీకరణం విలువ +2 అయినా ప్రతిబింబం డాష్ ఉండును. ఆన్సర్ మిథ్యా ప్రతిబింబం నిటారుగా ఉండును. పుటాకార దర్పణం యొక్క అన్ని లంబాలు ఒక బిందువు వద్ద కేంద్రీకరింపబడే బిందువును ఏమంటారు? ఆన్సర్ వక్రతా కేంద్రం. దర్పణ వక్రతా కేంద్రం మరియు దర్పణ ధ్రువం గుండా పోయే రేఖను ఏమంటారు? ఆన్సర్ దర్పణ ప్రధానాక్షం. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.